అండి రామరెడ్డి గారు, సో మీరేమంటారు? మొన్నటి వరకు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరింది ఇద్దరికి అని చెప్పేసి కమెంట్లు వస్తున్నాయి బీజేపీ నుంచి. ఏంటి ఏమనుకోవచ్చు? నిన్న పరిణామాల గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నిన్న ముఖ్యమంత్రి గారు కలవడం హర్షించదగ్గ విషయమే. ఒక ప్రతిపక్ష నాయకునికి కరచాలన చేయడం అనేది మనం దాన్ని హర్షించవలసింది. కానీ కేసీఆర్ గారు 10 నిమిషాలే ఉండి 7 సంతకం రిజిస్టర్లు సంతకం పెట్టి వెళ్ళిపోవడం అనేది ప్రజలు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి అగెనిస్ట్గా ఉంది. ఇది మా అభిప్రాయం కాదు. ప్రజలు నిన్న ఉంటాడు అసెంబ్లీలో చర్చలలో పాల్గొంటాడు అనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. అది జరగలేదు. అయిన తర్వాత భాష అనేది రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారు మొదలుపెట్టిర్రు. తోడుకలు తీస్తాను వారానొద్దు, వీరు కూడా ఆ విధంగా మాట్లాడవలసిన. ఎందుకంటే ఎవరు విజ్ఞత వదిలేస్తే ఇంకా ఉండునేమనిపించింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ భాష అనేది రండాలంటాడు, ఇంకోరిని అంటారు. ఆయన భాష అనేది ఆ పొలిటికల్ లాంగ్వేజ్ ఈ విధంగా తయారైతాను ఆరాధ్యుడు మన కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడేది ప్రైమ్ మినిస్టర్ మోడీగాడు అంటాడు. ఏదో ఆయన ఏది నోటికి వస్తే అది మాట్లాడుతుంటారు. అది ఒక తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే అందరూ హర్షించారు. ఎందుకంటే అవతల వల్లనే ఇది మాట్లాడుతుంది తెలంగాణ. కానీ ఇది వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరున్నా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళే. కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు, బీజేపీలో పనిచేసిన వాళ్ళు, కమ్యూనిస్టులలో పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్లో పనిచేసిన, జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత అందుకోసం ఒకటి ఏంటంటే భాష అనేది దిగజారుతుందనేది బాధ. ఆ దిగజారకుండా రక్షించవలసింది ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, ప్రతిపక్ష నాయకునికి ఉంటుంది, మిగతా సభ్యులకు కూడా ఉంటుంది అందరికీ. నేను అదే ఆవేదన వెంకటరమణారెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేసిండు అసెంబ్లీలో. ఇంతకుముందు అసెంబ్లీ నడుస్తుందంటే జైపాల్ రెడ్డి గారు మాట్లాడినా, వెంకయ్య నాయుడు గారు మాట్లాడినా, నర్రా రాఘవరెడ్డి గారు మాట్లాడినా, నోముల నరసింహ మాట్లాడినా ప్రజలు ఇంటందుకు ఉండేది. కానీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుందంటే తిట్ల పురాణాలు తప్ప వేరే ఏముంటారు. అది ప్రజలు అది వస్తుంటే ఎందుకు దానికంటే ఇది ఏదన్నా జోకులు వస్తున్నాయి, సినిమాలు చూసే పరిస్థితికి ఛానల్ చేంజ్ చేసుకునే కాడికి వచ్చింది. అది మనం దిగజార్చుకున్నట్టు ప్రజాస్వామ్యం వల్ల ప్రజలు నాయకుల స్పీచ్లు ఇంటందుకు రావాలి. కానీ ఏదైనా మాట్లాడుతుంటే ఇది ఏముంటుంది, అందులో ఏముంటుంది, ఏమైనా వీళ్ళు అది అంటారు, వాళ్ళు ఇది అంటారు. ఒక కాంక్రీట్గా అబద్ధాలు కూడా అసెంబ్లీలో అబద్ధాలు కూడా చెప్పకుండా నిజమైన లెక్కలు, నిజమైన ఎస్టిమేషన్స్, నిజమైన స్కీమ్స్ అనేవి చెప్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఓకే అండి. చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో నీళ్ల గురించి మాట్లాడతారు, ఏదో జరుగుతుంది, మీరేమో కృష్ణా గోదావరి నది జలాల అంశం గురించి మాట్లాడదామని మీరు ఫిక్స్ అయ్యారు. అటు పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ మాట్లాడిన తర్వాత సరే ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తారు అని అనుకుంటే అటు ప్రగతి భవన్ లో ఇవ్వడానికి రెడీ అయిపోయారు. సరే ఇవన్నీ విషయాలన్నీ పక్కన పెట్టినా కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక రకంగా ఓకే, మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అటు రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇది ఒక రకంగా మంచి పరిణామం. వయసులో ఉన్న వ్యక్తిని అండ్ అదే విధంగా ఓకే మాజీ సీఎం అన్న ఏ రకంగానో గౌరవించారు. ఆయన దాన్ని నిలబెట్టుకోవడం మంచి విషయమే. కానీ ఆ సమయంలో ఏదో డిస్కషన్ జరిగినట్లుగా కనిపిస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుకున్నారా గ్యాప్ లో? మేడం, ఇక్కడ 9 నెలల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. 3 నిమిషాలు ఉండి వారు వెళ్లిపోవడం జరిగింది. ప్రధానంగా చాలా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభకు వచ్చిన తర్వాత వారిని కలిసి వారి ఆరోగ్యం గురించి వాకప్ చేయడం, తర్వాత సభ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కొండా లక్ష్మారెడ్డి గారి గురించి, అదేవిధంగా సంతాప తీర్మానం స్పీకర్ గారు పెడుతుండగానే కేసీఆర్ గారు సభ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూసినాం. సరే, నిన్న చాలాసేపు సభ జరిగింది. నిన్న ఆ తీర్మానం తర్వాత అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడారు, అదేవిధంగా మహేశ్వరి గారు మాట్లాడారు, చాలా మంది సభ్యులు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. దాదాపు 30 అంశాల మీద చర్చ జరగాలని చెప్పేసి మహేష్ రెడ్డి గారు పట్టుబట్టిరు. అదేవిధంగా 15 రోజుల పాటు సభ నడపాలని చెప్పేసి హరీష్ రావు గారు పట్టుబట్టిన పరిస్థితి మనం చూసినాం. కానీ కేసీఆర్ గారు మాత్రం ఆ సంతాప తీర్మానం పెడుతుండగానే వెళ్ళిపోయినట్టు మనం చూసినాం. కాబట్టి సరే, నిన్నంటే అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది కాబట్టి మరి 2వ తారీఖు 3వ తారీఖులో మరి కేసీఆర్ గారు సభలో ఉంటాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా సభ హుందాగా నడవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఆ సభ ప్రారంభమైనప్పుడు వెంకటరమణారెడ్డి గారు చాలా స్పష్టంగా ఇరుపక్షాలకు, అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భాష గురించి కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా నడవాలని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడిన తర్వాత దాన్ని అందరు సభ్యులు అంగీకరించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా సభ అనేది బూతులు కావచ్చు, అదేవిధంగా హుందాగా
నడవాలని చెప్పేసి ఎవరైనా అక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా భావించారు కాబట్టి నిన్న వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిన తర్వాత సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సభ మాత్రం ఉందాగా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2-3 తారీఖులలో ఒక రోజు కృష్ణా జలాల మీద, ఇంకో రోజు గోదావరి జలాల మీద కూడా చర్చ జరిగే అవకాశం. అదే కాకుండా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా చర్చిన తర్వాత ఎన్ని రోజులు సభ నడవాలి, అదేవిధంగా ఏ అంశాల మీద సభ జరగాలని చెప్పేసి అందులో ఇంకా మీటింగ్ కూడా. అంటే ఇప్పుడు మరోపక్క హరీష్ రావు ఒక పాయింట్ అయితే అన్నారు, ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవాలు, మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటూ కూడా హరీష్ రావు కూడా చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఇస్తారా అసెంబ్లీలో పీపీటీ ప్రెజెంటేషన్ కి? మేడం ఇక్కడ బీఏసీలో చర్చిస్తారు, స్పీకర్ గారు నిర్ణయము ఇవన్నీ ఉంటాయి. ఒకటినే ఇప్పుడు మనం చెప్పలేము. జనరల్ గా బీఏసీలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి దానిలో ఎన్ని రోజులు సభ జరగాలి, ఏ అంశాల మీద చర్చ జరగాలి, ఎవరో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ సంబంధించి ఏ విధంగా ఉండదని అదే విధంగా అక్కడ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది ఇప్పుడు మనం చెప్పలేం. ఓకే, మీరు అన్నట్లు కరెక్టే, వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటి? కాంగ్రెస్ ఏమనుకుంటుంది? అవకాశం ఇద్దామనుకుంటుందా వద్దనుకుంటుందా? మేడం చర్చ జరగాలి ఇక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్. ఎందుకంటే ఇక్కడ ఈ చర్చలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ఒక అంశము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఇంకొక అంశము. ఇదంతా నిర్ధారించాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఆనాడు అపెక్స్ కమిటీ కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అదే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, అదే కాకుండా ఆనాడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి, అది సుప్రీంకోర్టు కేసులు కావచ్చు, అసలు విభజన హామీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా అసలు ఆనాడు జరిగినటువంటి వాస్తవ విషయాలు, కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసిందా, బీఆర్ఎస్ పార్టీ పొరపాటు చేసిందా, అసలు ఎక్కడ పొరపాటు, కేంద్ర ప్రభుత్వం పొరపాటు ఉందా, అందరికీ బాధ్యత ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ సభలో అందరు సభ్యులు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడితేనే ప్రజలకు వాస్తవ విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఆ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనే అంశం కేంద్రమే నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తా ఉంది. మరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్రము దీన్ని నిర్ధారిస్తే తప్ప వాస్తవ విషయాలు ప్రజలకు పోవు. కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో క్లారిటీగా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించారు తప్ప ప్రజలకు వాస్తవ విషయాలు వెళ్ళవు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1, 2, 3 తారీఖులలో ఖచ్చితంగా కృష్ణా జలాల మీద కావచ్చు, గోదావరి జలాల మీద ఖచ్చితంగా చర్చ జరుగుతా ఉంది. ఆ చర్చలో అందరు సభ్యులు భాగస్వాములై ఆనాడు జరిగినటువంటి వాస్తవ విషయాలు చర్చించుకొని ఏ విధంగా మరి తెలంగాణ జరిగినటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా అందరు సభ్యులు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి తప్ప తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సభలో అందరూ ఉండి అందరూ అన్ని వాస్తవ విషయాలు వివరించడం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాస్తవ విషయాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సభలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా 2, 3 తారీఖున ఖచ్చితంగా వాడివేడి చర్చ మాత్రం నీటి మీద జరిగే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ విజయ్ గారు, నిన్న పరిణామాలు చాలా ఆసక్తి రేపించాయి. అండ్ అదే విధంగా అంటే కేసీఆర్ వస్తారంటే అదొక పాట ఉంటది కదా సినిమాలో, సార్ వస్తారు అన్నట్లుగా వచ్చారు, వెళ్ళిపోయారు, అంతే. ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు, బట్ ఏం మాట్లాడలేదు. బట్ నిన్న జరిగిన అక్కడ పరిణామాలు చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి రావడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, వెనక అటు కేటీఆర్ తో పాటుగా కౌశిక్ రెడ్డి గాని ఇంకా కొంతమంది నిల్చోకపోవడం, ఇవన్నీ కొన్ని మనకు కనిపించాయి, నిన్న ఆసక్తి కలిగించాయి. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అండ్ ఇంకొకటి, తెలంగాణ రాజకీయాలు నెక్స్ట్ ఇప్పుడు వాటర్ వార్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? నిన్న అసెంబ్లీ సమావేశాలు అవి శీతాకాల సమావేశాలు, రొటీన్ గా జరిగేటువంటి సమావేశాలు. రొటీన్ గా జరిగే సమావేశాలైనా ఒక్కోసారి ముఖ్యమంత్రి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిని, మిగతా అందరు ప్రతిపక్ష నాయకుల్ని విష్ చేసుకుంటూ పోతుంటటువంటిది ఒక సంప్రదాయం. అదొక సంప్రదాయంగా ఉంటుంది. లేదా బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు ఫస్ట్ రోజు అది జరుగుతుంది. నిన్న ఏమైంది, ఒక సమావేశం ప్రారంభానికి ముందే జరుగుతున్నటువంటి పోయి కూర్చున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కి నమస్కారం పెట్టారు. ఒక్క ముఖ్యమంత్రి పెట్టలే, ఇక్కడ మంత్రివర్గ సహచరులు అందరూ వచ్చి కేసీఆర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ఒకరిద్దరు కాంగ్రెస్ ఆశీర్వాదం తీసుకున్నట్టు కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నవ్వుతూ మాట్లాడుతూ, నువ్వు చాలా బలశాలి, చాలా బలం ఉంది, నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా బలం ఉంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది అందరూ విప్పులు, మంత్రివర్గ సహచరులు పూర్తిగా, అంటే ఓ ప్రతిపక్ష నాయకుడు జనరల్ గా ఎక్కడైనా ఓ ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయన చుట్టే తిరగదు. కానీ ఇక్కడ అసెంబ్లీకి వస్తే కూడా
కేసీఆర్ చుట్టే అంత తిరిగినట్టుగా అనిపించింది. అసెంబ్లీ అనేది జనరల్ గా ఒక ప్రతిపక్ష నాయకుని కోసమో కేసీఆర్ కోసమో పెట్టరు, అది జనం కోసం పెడుతున్నటువంటిది. కానీ జరిగింది ఏంది, మొత్తం కేసీఆర్ చుట్టే అసెంబ్లీ మొత్తం చర్చ జరిగే విధంగా అది చేసుకోండి. ఇఫ్ ఎగ్జామ్ అదే పక్క రాష్ట్రంలో ఇంకే రాష్ట్రంలో ఉందనుకో, జగన్ వస్తే చంద్రబాబు పోయి కలిసేటువంటి సీన్ అయితే లేదు. ఈడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఏంటంటే కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యం, ఆ గౌరవం అది ఉన్నటువంటి సిచ్యువేషన్. మంత్రివర్గం అంతా వచ్చి కలిశారు, ఆ విజువల్స్ ఇవ్వలే గాని మంత్రివర్గం అంతా వచ్చి కలిశారు. కేసీఆర్ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి పోయినటువంటి సిచ్యువేషన్. ఇంకొకటి ఏంటి, ఇక్కడ నిన్న జరిగింది ఓన్లీ ఏంది, జనగణమన పాడిన తర్వాత సంతాప తీర్మానం పెట్టి 0 అవర్ నిన్న జరిగింది. ఏ చర్చలు ఏ సబ్జెక్టు లేదు, 0 అవర్లు సభ్యులందరూ ఏ అంశం లేకుండా వాయిదా వేస్తే బాగుండదు అని జనరల్ గా ఫస్ట్ రోజు డైరెక్ట్ 0 అవరే తీసుకోరు, క్వశ్చన్ అవర్ తీసుకుంటారు, తర్వాత నెక్స్ట్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ ఎందుకు తీసుకోలేదో తెలియదు. ఇటువంటి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో క్వశ్చన్ అవర్ తీసుకుంటారు, సంతాప తీర్మానాలు కూడా క్వశ్చన్ అవర్ తర్వాత పెడతారు. కానీ నిన్న ఇవేమీ లేకుండా డైరెక్ట్ 0 అవర్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అది 0 అవర్లో అందరూ మాట్లాడే అవకాశం కల్పించారు. అప్పుడు సభ ప్రారంభం కాగానే కేసీఆర్ గారు వెళ్ళిపోయిన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. సభానాయకుడు వెళ్ళిపోయి మళ్ళీ హౌస్ అయిపోయేంత వరకు రాలే. ఆ అసెంబ్లీలో తన ఛాంబర్లోనే కూర్చొని అటు ఇటు వేరే అటు వైపు వెళ్లి కొన్ని పరిశీలన చేసింది తప్ప హౌస్ లో అయితే కూర్చోలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభ అయిపోయేంత వరకు మళ్ళీ హౌస్ లో కూడా కూర్చోలేదు. ఈ రకంగా తొలి రోజు జరిగింది, బీఏసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత పిఎస్సి సమావేశంలో ఏమేమి చర్చించారు క్లారిటీ కూడా లేదు. ఎన్ని రోజులు జరపాలనే అంశం కూడా 7 రోజులు అంటున్నారు. 7 వర్కింగ్ డేసా అనేది తెలియదు, ప్లస్ 4-5 జరగాలా తెలియదు. ఎందుకు వీళ్ళు 5వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టుకున్నది ఉపాధి హామీ పథకం మీద, 2-3 ఇరిగేషన్ మీద జరిపి వాయిదా వేస్తారు అనేది అంటున్నారు. ఒక క్లారిటీ అయితే అంతసేపు బీఎస్సీ జరిగినా వీళ్ళందరూ ఈ అంశాల మీద చర్చ జరగాలని పట్టుబట్టారు. హిల్ట్ పాలసీ మీద, యూరియా సమస్య మీద, ఇతర ప్రజా సమస్యల మీద, పంట కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవన్నీ పట్టుబట్టడం జరిగింది. కానీ బీఎస్సీలో చర్చ వీరు ఎన్ని రోజులు అంటే 2 రోజులు పెడతాము అనుకుంటా పోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు అయితే అది 2-3 తేదీల్లో వీళ్ళు ఇరిగేషన్ మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక 4-5 జరుగుతుందా లేదా, ఎందుకంటే 5వ తారీఖు ధర్నా ఉంది, పెద్ద కార్యక్రమం కాంగ్రెస్ పార్టీది. ఆ 4వ తారీఖు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 4 కూడా నరేగా మీద చర్చ పెట్టాలని అనుకుంటున్నారు. ఒకవేళ చర్చ పెడితే నరేగాది 4వ తారీఖు పెట్టి ఆ నరేగా చర్చ తర్వాత ధర్నాకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తప్ప 7వ తారీఖు వరకు 7 రోజులు ఇవన్నీ జరిగేది తర్వాత తెలుస్తుంది. అసలు 3వ తారీఖు తెలిసిపోతుంది. ఇక ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అంశం, ఇరిగేషన్ కి సంబంధించి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు కేంద్రము డిపిఆర్ వెనక్కి పంపడము, ఈ అంశాలు చాలా కీలకంగా ఉంటుంది. కేంద్రం ఎందుకు వెనక్కి పంపింది, వెనక్కి పంపినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అడిగినటువంటి వివరణ 45 టీఎంసీలకు సంబంధించినటువంటిది మాకు చాలు, 90 టీఎంసీలకు ఉంటే 45 టీఎంసీలు చాలు అని ఎందుకు పెట్టారు, చిన్ననీటి వనరుల మీద ఎందుకు వివరణ ఇవ్వలేదు, ఈ అంశాల మీద ప్రధానంగా చర్చ, కృష్ణాకు సంబంధించినటువంటి అంశము చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటు అధికార ప్రతిపక్షాలు, మరి అధికార పార్టీ పీపీటీ ప్రజెంటేషన్ చేస్తుంది అంటున్నారు. అవకాశం ఉంటే మాకు అధికార పార్టీ చేస్తే మాకు ఇవ్వాలని విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టుబడుతున్నారు. మరి పీపీటీ ప్రజెంటేషన్ కు అధికార పార్టీ ఇస్తుందా లేదా చూడ, వాళ్ళు చేసుకుంటారా ముందు అయినా పీపీటీ ఆడ చేస్తే మళ్ళీ అధికార ప్రతిపక్షానికి ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచన ఉంటది. మరి అవన్నీ ఏమవుతుంది.